మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అండ్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యారు అని 23-24లో తెగ అప్పుడు వైరల్ కాల్ అయ్యేది. వచ్చింది యాక్చువల్లీ. నాకు కాల్ రాకముందే అందరూ ఎలా గెస్ట్ చేశారో నాకు తెలీదు. నేను ఇండియాకి వేరే పని మీద వచ్చా అనమాట. హాలిడే టైం మాకు అప్పుడు ఈ జూలై ఆగస్ట్ ఆ టైంలో మనకి హాలిడేస్ ఇస్తారు పిల్లలకి అక్కడ. సో ఆ టైంలో ఇంకా ఇటు వచ్చాము. అప్పటికే మేము ఏంటంటే ఒక హౌస్ వెకేట్ చేసి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ కొన్ని ఇష్యూస్ అంటే వంట చేశానని చెప్పి ఏవో ఆ వీడియో కూడా చూసాను. ఇంకా ఏదైనా మనకు చిన్నది ఏమైనా అనిపించిందంటే వెంటనే అక్కడ వికెట్ చేశారు. మీరు ఆపోజిట్ బిల్డింగ్ లోనే తీసుకున్నారు కదా? ఆపోజిట్ కాదు, వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ నుండే కాండోస్ని చూసుకొని వేరే కమ్యూనిటీకి వెళ్ళిపోయాం అనమాట. మన ఇండియన్ వంటకాలని ఎవరైతే రెస్ట్రిక్ట్ చేయరో అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాము. ఓకే ఓకే ఓకే. అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాం. పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఉండాలి కదా అన్న థాట్తో. యూజువల్గా ఇండియన్ కమ్యూనిటీలో ఎప్పుడు ఉండలేదు. ఈ రీసెంట్గా ఒక 2 years అయిందనమాట ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి. సర్లే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అక్కడ, పిల్లలు కూడా ఉంటారు, అండ్ వాళ్ళకి ఆడుకోవడానికి చాలా బాగుంటది అని విన్నాను. విన్న తర్వాత సర్లే చూద్దాం, ఒక 1 year వెళ్దాము, ఎలా ఉంటుందో చూసి బాగుంటే ఉండొచ్చు, లేకపోతే బయటకు వచ్చేయచ్చు అని చెప్పి ఇంకా సెట్ అయింది. అంతవరకు మేము బయటే ఉండేవాళ్ళం, సిటీలోనే ఉండేవాళ్ళం, అందరికీ దూరంగా ఉండేవాళ్ళం. ఓన్లీ మా ఫ్యామిలీ అంటే ఒక కమ్యూనిటీలో ఉన్నామంటే అందులో తెలుగు పీపుల్ మేమే ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళందరూ థాయిస్ అండ్ ఫారినర్స్ ఉండేవాళ్ళం. అసలు టాస్క్ మీద టాస్క్ మీద. కానీ ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత నేను ఇండియాలో ఉన్నానా నేను థాయిలాండ్లో ఉన్నానా తెలియట్లేదు. అమ్మయ్య ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు బాగుంది ఏంటి అంటే ఇండియా కమ్యూనిటీకి వెళ్ళాక. ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళాక అంటే నాకు బ్లాగింగ్కి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. నేను సిటీలో ఉండే టైంలో ఏంటంటే నాకు థాట్స్ చాలా డిఫరెంట్గా వచ్చేవి. అండ్ ఇలా బాల్కనీలోకి వెళ్ళి చూసాను అంటే ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త థాట్ వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు అంటే దూరం అయిపోతున్నాయి అన్ని, మన కంటికి ఏం కనిపించదు కూడా. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది. సో ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి బాగా రిలాక్స్ అయ్యాను. అందులోకి సిటీలో ఉండేటప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం కానీ, అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేయడం కానీ, కొంతమంది ముందే మెయిల్ చేసి ఇలా కలుద్దాం అనుకుంటున్నామమ్మా, ఇలా యూఎస్ నుంచి వచ్చాము, దూరం నుంచి వచ్చాము, కొంచెం పెద్దవాళ్ళు అనమాట. అలా వచ్చి కొంచెం ముందే మెయిల్ అలా చేస్తే ఖచ్చితంగా మీట్ అయ్యేదాన్ని. నాకు చాలా ఇష్టం పెద్దవాళ్ళు. అందరికీ గుర్తొచ్చేది మీరే ఆ టైంలో కదా. సో ఎక్కడి నుంచో వచ్చారు, సరదాగా కలుద్దాం అనుకుంటున్నారు, అది మన అదృష్టం అది అనుకొని మీట్ అయ్యేదాన్ని అనమాట. ఇంకా పిల్లలతో వచ్చిన ఫ్యామిలీస్ ఎవరైనా కాంటాక్ట్ అయినా సరే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ మాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి కలిసేవాళ్ళం. ఎంతో మందిని కలిసాం అలాగా. చాలా హ్యాపీగా అనిపించేది. మేము కూడా ఇంటికి దూరంగా ఉంటాం కదా, చుట్టాలు ఆలు అంటే మాకు చాలా సరదా ఎవరైనా ఇంటికి వస్తే. సో అలా కలిసేవాళ్ళం. కొంతమంది ఏంటంటే తెలియకుండా వచ్చేసేవారు అనమాట, చెప్పకుండా. మేబీ అంటే అడిగేవారేమో, మరి ఇన్స్టాలో మెసేజెస్ అవి పెట్టేవారేమో, బట్ మనకి ఏంటంటే ఇంకా థౌసండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ అలా వస్తూనే ఉండేవి ఎవ్రీడే. సో అవన్నీ ఫిల్టర్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. సో మేబీ అలా రెస్పాండ్ అవ్వలేదని మరి అలా డైరెక్ట్గా వచ్చేసేవారో ఎలాగో తెలియదు. కానీ నైట్ 9 o'clockకి అలాగా పెద్ద ఆవిడ వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చేది కూడా అనిపించింది. కానీ ఫస్ట్ భయం వేసింది. కాకపోతే మేము కిందకు వస్తామేమో, బయటకి వెళ్ళేటప్పుడైనా కనిపిస్తామేమో అని చెప్పి కమ్యూనిటీలో చూసేవాళ్ళు. ఎదురు చూసి 3-4 hours 7 o'clock 6 o'clock వచ్చి అలాగ 9-10 వరకు ఎదురు చూసి, మేము ఎక్కడా దిగకపోయేసరికి ఇంకా సెక్యూరిటీకి అడిగి వాళ్ళు ఫుల్గా రెస్ట్రిక్ట్ చేస్తారు అనమాట. లేదు అలా ఎలా చేయము, అది ఇది చేసిన లేదు, తను ఇక్కడే ఉంటది, గోస్ట్ టవర్ పక్క బిల్డింగ్ ఇదే. ఆ గోస్ట్ టవర్ ని చూసి వచ్చారంట తను. వాళ్ళ బాల్కనీ నుండి గోస్ట్ టవర్ ని చూపించేవారు. సో ఆ గోస్ట్ టవర్ కి పక్కనే ఉన్న ఏకైక బిల్డింగ్ ఇది ఒక్కటే. సో ఈ టవర్ లోనే ఆవిడ ఉంటారు అని అల్లరి ఇంకా వాళ్ళని అడిగి అంటే ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే అంత లాంగ్ నుంచి వచ్చి అన్ని అవర్స్ వెయిట్ చేసి. ఆ సెక్యూరిటీ కూడా ఇంకా ఏం చేయాలి, అసలు ఏం చేసినా వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళని పైకి తీసుకొచ్చారు, వీళ్ళు మీకు తెలుసా అని.
ఓకే. ఇంకా ఇలా ఈయన వర్మ గారు డోర్ ఓపెన్ చేయగానే ఇంకా ఆవిడైతే రాజా రాజా అనుకొని ఆ టైంలో భయం వేసింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, బట్ అప్పుడు చాలా భయం వేసింది అనమాట. నేను అప్పుడు రూమ్ లో ఎడిటింగ్ చేస్తున్నాను, బట్ ఆ అరుపులు నాకు వినిపించాయి రూమ్ లో. నేనేమనుకున్నానంటే ఓకే వర్మ గారు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారేమో, సరే ఓకే ఎవరో సర్ప్రైజ్ చేసేటట్టున్నారో అని అనుకున్నాను. ఈయనకి మీరు సర్ప్రైజ్ అయ్యారు. సెక్యూరిటీ అడుగుతున్నారంట వీళ్ళు మీ వాళ్ళేనా అని. ఎప్పుడు చూడలేదు, ఎలా చెప్తాం మా వాళ్ళని. అయితే ఏమో తెలీదు అని. అయితే వాళ్ళేమో తెలుసని చెప్పమ్మా, మీకోసం వచ్చాను, అమ్మాయిని కలుస్తాను, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అమ్మాయిని అని చెప్పి అలా అని అంటే, ఇంకా ఆయన సరే పెద్ద ఆవిడ కదా, చాలా పెద్ద ఆవిడ, ఒక 60+ ఉంటాయేమో ఆవిడకి. అసలు ఆవిడ బ్యాంకాక్ రావడం ఆశ్చర్యం చూడండి అసలు. ఉంటాయేమో అని చెప్పి సరే కింద లాబీలో వెయిట్ చేయండి, నేను తనకు చెప్తాను తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చారు. నాతో మాట్లాడి ఇద్దరం నెమ్మదిగా ఆ నైట్ డ్రెస్తోనే కిందకి వెళ్ళిపోయాను అనమాట. కిందకి వెళ్ళిపోయి మాట్లాడి సరే ఇంకప్పటికి పాపం మళ్ళీ ఏం తినలేదు, మంచిగా అట్టేసి తీసుకొస్తాను తిందురు కానీ అన్న. షుగర్ పేషెంట్ మళ్ళీ ఆవిడ మళ్ళీ. అయ్యో ఎందుకండి అంత కష్టం అసలు ఎందుకు అని. లేదమ్మా ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, తర్వాత అయితే అసలు కనిపించమేమో అని. ఎక్కడ పోతానండి, ఇక్కడే ఉంటాను కదా. అంత ఈ అమ్మను అంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపించేది, బట్ ఏంటంటే కొన్నిసార్లు భయం వేసేది. పిల్లలతో ఉండేవాళ్ళం కదా, ఇంత పబ్లిక్ అయినప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనం గెస్ట్ చేయలేము. సో ఇంటెన్షనల్ ఉంటుంది. సో అప్పుడు ఆ భయపడి కూడా వెళ్ళిపోవాల్సిన కారణం అదొకటి. ఇంకా సో బిగ్ బాస్ కాల్ వచ్చిన తర్వాత మీరు వెళ్దామని ఫిక్స్ అయ్యారా? బిగ్ బాస్ కి పార్టిసిపేట్ చేద్దామని? లేదు వెళ్ళాలని ఎప్పుడు? బిగ్ బాస్ చూడడం చాలా తక్కువ, నేను చాలా తక్కువ చూస్తాను. అంటే ఎప్పుడైనా ఏమైనా ట్రెండ్ అయినవి అవి ఏదైనా చిన్న బిట్స్ కనిపిస్తుంటాయి కదా, నా ఇన్స్టా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏమైనా కనిపిస్తే చూస్తా అనమాట. కొంచెం అందరూ కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు, చూస్తుంటా. ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిమ్మల్ని ఫాలో చాలా మంది అవుతుంటారు, మీకు పర్సనల్గా మెసేజెస్ ఏమైనా చేశారా అంటే సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసేవారు. అండ్ అలా ఫ్రెండ్ అయిన వాళ్ళు కూడా మంచిగా చెప్పేవారు అనమాట. మీ వీడియోస్ మాకు చాలా ఇష్టం, మేము చూస్తుంటాము, ఇలాగే చాలా వీడియోస్ చేయండి అని చెప్పి మంచి ఫేమస్ టీవీ సీరియల్ యాక్టర్స్ అందరూ చెప్పేవారు. ఫిలిమ్స్ లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు? అంటే స్టార్టింగ్ లో ఎవరో డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు, మెయిల్ చేశారంట. నా మెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు. సో ఈయన చెప్పారనమాట, ఇలా కమ్యూనిటీకి రమ్మన్నా వస్తాము, అక్కడికి వచ్చి మీ ప్లేస్కి వచ్చి మాట్లాడదాము సమ్ ఏదో ఒక సోలో థీమ్లో థాయిలాండ్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము, దాన్ని బట్టి చేద్దామా అని స్టార్టింగ్లో. అప్పుడే ఇంకా కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్ అన్న టైంలో యాక్సెప్ట్ చేయలేదా? లేదండి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. లేదు, రాదు. అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకేటో చెప్పేస్తాను, నాకు నచ్చింది. అయ్యో ఇంకా సూపర్. సో రెవెన్యూ అంటే ఏదో తెలియని టైంలో రెవెన్యూ కూడా వస్తుందా అని ఒక టైంలో మానిటైజేషన్ ఒక్కటైతే చాలు అనుకున్నా అనమాట. అంటే ఎంత కష్టపడ్డాను కదా, ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుందని. అది కూడా. సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ రెవెన్యూ 16,000 వచ్చిందండి, 16,000 ఫస్ట్ ఛానల్ స్టార్. 16,000 ఎంతో సంథింగ్ వచ్చింది. ఇప్పటి వరకు చూస్తున్న వాటిలో హైయెస్టా ఎంతో కొంత వచ్చింది. ఓకే. సో నాకు తెలిసి మీరు సారీస్ది కూడా, పట్టు సారీస్ది కూడా వెబ్సైట్ ఉంది మీకు పర్సనల్? pattvastra.com. pattvastra.com అని చెప్పేసి బ్యూటిఫుల్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.